హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4వ టెస్ట్ మ్యాచ్ మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతోంది. బట్ ఇప్పటికీ చాలామంది ఇండియన్ ప్లేయర్స్ ఫిట్నెస్ అయితే క్లియర్ కాలేదు. దానివల్ల 4th అండ్ 5th టెస్ట్కి మేజర్ ప్లేయర్స్ దూరం కాబోతున్నారు. దూరమయ్యే ప్లేయర్స్ ఎవరు, వాళ్ళ ప్లేస్లో ఎవరిని రీప్లేస్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏ పాయింట్ అయినా నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంజురీ కారణంగా దూరం అవుతున్న ప్లేయర్స్లో లిస్టులోకి ఫస్ట్ జాయిన్ అయింది రిషబ్ పంతే. ఈ విషయం మనకి 3rd టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు తెలుసు. అతనికి ఇంజురీ అయింది, దానివల్ల కీపింగ్ కూడా చేయలేదు. సో ఫింగర్ ఇంజురీ నుంచి కోలుకోలేదు కాబట్టి కీపింగ్కి మేజర్గా హ్యాండ్సే కదా వాడాల్సి ఉంది. సో దానిపైన ఎక్కువ స్ట్రెయిన్ చేయకూడదు కాబట్టి 4th టెస్ట్ మ్యాచ్కి రిషబ్ పంత్కి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉందని టెండోస్కర్ అయితే చెప్పొస్తూ ఉన్నాడు. ఒకవేళ తనకి రెస్ట్ ఇస్తే అతని ప్లేస్లో ధ్రువ్ జోరెల్ని తీసుకుంటామని కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసాడు. ఇది చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. బట్ రిషబ్ పంత్ ఇంజురీ గురించి కాసేపు పక్కన పెట్టేస్తే ఇంతకన్నా మేజర్ ఇంజురీస్ మన ప్లేయింగ్ లెవెన్ని డిస్టర్బ్ చేయబోతున్నాయి. నితీష్ కుమార్ రెడ్డి నీ ఇంజురీ వల్ల రిమైండర్ ఆఫ్ ద సిరీస్కి మొత్తం దూరమైపోయాడు. సో అతని ప్లేస్లో ఎవరిని తీసుకుంటారు అంటే బ్యాటింగ్ స్ట్రెంగ్తన్ చేసుకుంటారు మన వాళ్ళు, ఎప్పుడైనా కూడా బ్యాటింగ్ కోసమే వెళ్తారు కాబట్టి సాయి సుదర్శన్ని మరొకసారి ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకొస్తారు. కరుణ్ నాయర్కి ఇంకొకసారి అవకాశం అయితే ఇస్తారు, ఎందుకంటే వేరే ఆప్షన్ ఏది లేదు. కరుణ్ నాయర్ని కొంచెం కిందికి పుష్ చేసి పైన సాయి సుదర్శన్ ఆడిస్తే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ప్లేయింగ్ లెవెన్లా కనిపిస్తుంది. ఇక మేజర్గా పేస్ బౌలింగ్ అటాక్లో కూడా ఇంజురీ కన్సర్న్స్ అయితే రేజ్ అయ్యాయి. ఆకాష్ దీప్ మన 2nd టెస్ట్ మ్యాచ్ హీరో, బట్ అతనైతే ఈ మ్యాచ్లో అందుబాటులో లేకుండా పోవాల్సి వస్తుంది. దానికి గల కారణం ఏంటంటే బ్యాక్ ఇంజురీ అయింది. దానివల్ల అతను రిమైండర్ 2 టెస్ట్ మ్యాచ్లు కూడా ఆడలేడు. అతనికి రీప్లేస్మెంట్ కింద ప్లేయింగ్ లెవెన్లోకి హర్షదీప్ సింగ్ని తీసుకుందామంటే హర్షదీప్ సింగ్ కూడా నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు స్టిచెస్ పడ్డాయి. సో దానివల్ల వీళ్ళిద్దరూ దూరం అయిపోయారు. ఇక వీళ్ళిద్దరికీ రీప్లేస్మెంట్గా అంశుల్ కాంబోజ్ని ఒక్కడనే తీసుకున్నారు. అంశుల్ కాంబోజ్ మన ఇండియా ఏ వర్సెస్ ఇంగ్లాండ్ ఏ టూర్లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, అటు బ్యాటింగ్లోను బౌలింగ్లోను. స్ట్రైట్ అవే ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడంటే ఐ డోంట్ థింక్ సో, ఎందుకంటే శార్దుల్ ఠాకూర్ లాగే అంశుల్ కాంబోజ్ లైక్లీ రీప్లేస్మెంట్గా కనపడతారు కాబట్టి మోస్ట్లీ ఆకాష్ దీప్ ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లోకి శార్దుల్ ఠాకూర్ని వెనక్కి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక సిరాజ్కి బూమ్రాకి రెస్ట్ ఇస్తారని నేను ఇనీషియల్గా మాట్లాడారు. టెండోస్కర్ కూడా హింట్స్ ఇచ్చాడు, ఇద్దరిలో ఎవరికొకరికైతే గ్యారంటీ ఇస్తాం. బూమ్రాని లాస్ట్ 10 టెస్ట్ మ్యాచ్లకి ఆడించినా కూడా మహమ్మద్ సిరాజ్కి అయితే ఒక మ్యాచ్ రెస్ట్ ఇస్తామన్నాడు. బట్ ఇప్పుడు ఆకాష్ దీప్ కూడా అందుబాటులో లేకుండా పోవడంతో బౌలింగ్ అటాక్ వీక్ అయిపోతుంది కాబట్టి మహమ్మద్ సిరాజ్ని స్ట్రెయిన్ చేసైనా కూడా 4th అండ్ 5th టెస్ట్ మ్యాచెస్ 2 ఆడిస్తారు. అన్లెస్ 4th టెస్ట్ మ్యాచ్లో వచ్చిన బౌలర్ శార్దుల్ ఠాకూర్ అయినా లేదా ఇంకెవరైనా అనూహ్యమైన పర్ఫార్మెన్స్ ఇస్తే తప్ప 5th టెస్ట్ మ్యాచ్ కోసం సిరాజ్కి రెస్ట్ ఇరేమో నాకైతే అనిపిస్తుంది. 5 టెస్ట్ మ్యాచ్లు మన సిరాజ్ ఆడకం తప్పదు. సో సిరాజ్ వర్క్లోడ్ మేనేజ్మెంట్పై మీ కామెంట్స్ ఏంటో కింద తెలియజేయండి. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ అయితే ఇవే ఉంటాయనుకుంటున్నాను. నితీష్ రెడ్డి ప్లేస్లో సాయి సుదర్శన్, ఆకాష్ దీప్ ప్లేస్లో శార్దుల్ ఠాకూర్. ఇక రిషబ్ పంత్ కనుక అందుబాటులోకి రాకపోతే అతని ప్లేస్లో ధ్రువ్ జోరెల్. సో ఓవరాల్గా ఇవే అప్డేట్స్ మన నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.